అబ్బా ఈ అలారం ఇప్పుడే మోగాలనా? ఏమండి కొంచెం బంద్ పెట్టండి. గంట సేపాయే ఫోన్ మోగబట్టి ఆ అయ్యగారు నిద్ర లేచేది ఉందా లేదా? ఇవాళ కూడా లేటేనా? సగం జీతం కటింగే. వాడు చూడు తానం చేపించినాక కూడా కుర్చీలో కూర్చొని నిద్రపోతున్నాడు. ఇగో ఇట్లున్నది ఇవాళ రేపు. ఫోన్లకు గుడ్ మార్నింగ్ మెసేజ్లు మంచిగానే పెడతారు కానీ సూరన్న గుడ్ మార్నింగ్ చెప్పిన 2-3 గంటలకు లేస్తుంటారు. గట్ల ఎందుకు అవుతుందంటే, హరరరే దేశానికి ఎంత పెద్ద కష్టం వచ్చారా. సగం మంది సక్క నిద్రపోతలేరట. మరి 6 గంటలు బజ్జుంటే అదే మా భాగ్యము. ఓ సర్వే సంఘం 343 జిల్లాలల్లో 40,000 మందిని మందలిస్తే దోమలు సూదులేస్తున్నాయి, పోరలు లొల్లి చేస్తున్నారు, బయట బయస అవుతుంది, ఇక నిద్రేడికెళ్ళి పడుతుంది అన్నారట. కానీ చాలా మంది చెప్పింది ఏంటంటే అద్దుమ రాత్రి దాకా ఫోన్ లో ఉద్దరకమాయి చేస్తున్నామని. వాట్సాప్ లో చాటింగ్లు, ఫేస్బుక్ లో పోస్టులు, ఇన్స్టాలో రీల్స్, ఎక్స్ లో ఏదో ఒకటి. బెడ్ మీద బజ్జుండి ఫోన్ లో తలకాయ పెట్టి కళ్ళు ఎర్రగైనా గుడ్లు గుంజుతున్నా బంద్ చేసే ముచ్చటే ఉండదాయ. మళ్ళా మమ్మీ కోపోను, డాడీ కోపోను, పోరల కోపోను. చూడకుంటే బిజినెస్ లో లాస్ వస్తుంది అన్నట్టు, జీతం కటింగ్ అవుతుంది అన్నట్టు, దునియా మునిగిపోతుంది అన్నట్టు డ్యూటీలు చేస్తారా ఆన్లైన్ లా. ఇట్లా గుడ్ నైట్ చెప్పిండ్రో లేదో గుడ్ మార్నింగ్ మెసేజ్లు పెట్టాలనాయే. బిర్రుగా రగ్గు ముదురుకున్న లోపల కళ్ళు మూసుడైతూ ఉండదు. ఓ అద్దుమరాత్రి దాకా ఇట్లా జాగారం చేసి చేసి కళ్ళ కింద క్యారీ బ్యాగులు తెచ్చుకుంటున్నారు. ఇంత దీని పరాకతిగా వండుకోవాల్సిన అలా గింత కష్టపడ్డాక ఇక పగటిలో హుషారెట్లుంటది. ఆఫీస్ లో సాలర కూర్పాట్లు, బడిలో పోరల కూర్పాట్లు. తక్కువ 8 గంటలు నిద్రపోవాలి. మనోళ్ళ కథ గిట్లుండే వరకు అడ్డమైన భీమాలు మోపు కాబట్టి ఏదో మేము చెప్పాలి కాబట్టికే చెప్తున్నాం. కానీ మీరింటారు ఇవాళ కూడా ఏ అద్దుమ రాత్రికి ఫోన్ పక్కకు పెడతారో.